బీహార్లో నితీష్ కుమార్ పేరు ఓ పెద్ద బ్రాండ్లా మారింది. గత 20 సంవత్సరాలుగా బీహార్లో ప్రభుత్వం అంటే నితీష్ కుమార్. కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నితీష్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. భారత రాజకీయాల్లో నాయకులు వస్తారు, పోతారు. కానీ కొందరు మాత్రం తమ ఆలోచనా శక్తి, దూరదృష్టి, కృషితో చరిత్రలో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సాధారణ కుటుంబంలో పుట్టి ప్రజాసేవనే లక్ష్యంగా తీసుకున్న నితీష్ కుమార్ పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. విద్య, మౌలిక సదుపాయాలు, మహిళల అభివృద్ధి సహా అనేక రంగాల్లో మార్పులకు కృషి చేశారు. దీంతో ఆయనను ప్రజలు సుశాసన్ బాబుగా పిలుస్తుంటారు. 10వసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న నితీష్ కుమార్ ప్రయాణం అనేక మంది నేతలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. నితీష్ కుమార్ మార్చి 1, 1951న బీహార్లోని బక్సర్ జిల్లాలో జన్మించారు. తండ్రి ఒక వైద్యుడు, తల్లి గృహిణి. నితీష్ కుమార్ మంజు కుమారి సిన్హాను ఫిబ్రవరి 22, 1973న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. మంజు సిన్హా మే 14, 2007న న్యూఢిల్లీలో న్యూమోనియాతో మరణించారు. ఇంజనీరింగ్ చదివిన నితీష్ మొదట బీహార్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేశారు. కానీ దేశంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం ఆయనను ఆకర్షించాయి. ఆ క్రమంలో 1970లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొదట జనతా పార్టీలో చేరారు. 1977లో మొదట అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ గెలవలేదు. 1985లో హర్నౌత్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర పనిచేశారు. ఆ క్రమంలో జనతాదళ్ యునైటెడ్ అంటే జేడీయూ ఏర్పాటుకు పునాది వేశారు. 1989లో బీహార్లోని బార్హ్ లోక్సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1991, 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో కూడా గెలిచారు. ఈ కాలంలో ఆయన రైల్వే, వ్యవసాయ శాఖల వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ముఖ్యంగా రైల్వే మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి పనులు, భద్రతా సంస్కరణలు చాలా ప్రశంసలు అందుకున్నాయి. 2000లో నితీష్ కుమార్ తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కేవలం 8 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయనకు స్పష్టమైన మెజారిటీ లేదు. 2005లో మరోసారి అవకాశాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నితీష్ బీహార్ సీఎం ట్రెండ్ కొనసాగించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్యం సహా అనేక రంగాలలో మార్పు తీసుకొచ్చారు. జంగిల్ రాజ్ అని పిలువబడిన అస్థిరత తర్వాత బీహార్లో శాంతి, అభివృద్ధి కోసం అప్పటి నుంచి నితీష్ బీహార్ సీఎం ట్రెండ్ కొనసాగించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్యం సహా అనేక రంగాలలో మార్పు తీసుకొచ్చారు. జంగిల్ రాజ్ అని పిలువబడిన అస్థిరత తర్వాత బీహార్లో శాంతి, అభివృద్ధి కోసం తనదైన శైలిలో మార్పు పాలన తీసుకొచ్చారు. నితీష్ పాలనలో మహిళలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పోలీస్, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు. దీంతో పాటు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా ఒక్కో మహిళకు 10,000 రూపాయల సాయమిచ్చి చిన్న వ్యాపారాలు ప్రారంభించే వారికి అవకాశం కల్పించారు. దీంతో మహిళలు నితీష్కు బలమైన ఓటు బ్యాంకుగా మారారు. నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం సూటిగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీతో లాలూ యాదవ్ కుమారుడు తేజస్వితో కలిసి మొత్తం 9 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అందులో 7 సార్లు ఎన్డీఏతో, 2 సార్లు ఆర్జేడీతో కలిసి సీఎంగా కొనసాగారు. 2014లో ప్రధాని మోడీతో విభేదాల కారణంగా ఆయన రాజీనామా చేశారు. కానీ 2017లో మళ్లీ ఎన్డీఏలో చేరి అధికారాన్ని కొనసాగించారు. ఇది ఆయన పాలిటిక్స్. ఎప్పుడైనా మారవచ్చు. కానీ ఆయన లక్ష్యం మాత్రం అభివృద్ధి అని ఆయా వర్గాలు చెబుతున్నాయి. నితీష్ మళ్లీ రూటు మారుస్తారేమోనని బీజేపీ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నితీష్ ఒకసారి బీజేపీని వదిలి మహాగఠబంధన్కు వెళ్లారు. మళ్లీ అక్కడి నుంచి ఎన్డీఏకి వచ్చారు. రాజకీయాల్లో ట్విస్టులిచ్చే కెపాసిటీ కూడా నితీష్కు ఉంది. అందుకే బీజేపీ ఆయనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా
జేడీయూను ఇబ్బంది పెడితే ప్రభుత్వమే ఆగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నితీషే సీఎంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.